దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. న్యూ ఆలివ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో అనేకమైన పక్షులు ఉన్నాయి, జలములలో ఉన్నటువంటి మత్స్యములు ఉన్నాయి. వాటిలో నుంచి మన ఆత్మీయ సత్యములను, ఆత్మీయ మర్మములను ఈరోజు ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన జీవితాల్లో మనము అనుకుంటూ ఉంటాం, ఒక వ్యాపారము ప్రారంభించి నా జీవితము సెటిల్ అయింది అనుకుంటాం, ఉద్యోగము పొందుకొని ఇక నా జీవితము స్థిరపడ్డది అనుకుంటాం, ఒక కార్పొరేట్ కంపెనీ ప్రారంభించి మన జీవితము సజావుగా సాగిపోతుంది అనుకుంటాం. అలాగే రక్షణలోనికి వచ్చి నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, నేను క్రీస్తు అడుగు జాడల్లో నేను నడుస్తున్నానని మనం అనుకుంటుంటాం. కానీ రక్షణ పొందుకున్న తర్వాత ప్రతిదినము కూడా ఆత్మీయంగా ఎదగడానికి మనం ఎంతో పోరాటం చేయవలసిన వారంగా ఉన్నాం. ఆత్మీయ పోరాటము సాగించాలంటే సృష్టిలో ఉన్నటువంటి మత్స్యములను చూస్తున్నాం, పక్షులను చూస్తున్నాం. ఆ సృష్టి ఆరంభంలో 5వ దినమున దేవుడు కలుగునుగాక, జలములలో ఉన్నటువంటి మత్స్యములు కలుగునుగాక అన్నప్పుడు సముద్రంలో విస్తారమైన చేపలు కలిగినట్లు చూస్తున్నాం. ఆ చేపలలో ఉన్నటువంటి 5 గొప్ప మర్మములను ఈరోజు ధ్యానించుకుందాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, చేప నీటిలో జీవిస్తూ ఉంటుంది. దేవుడు దానికి ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే, ఎంత పెద్ద సముద్రంలో కానీ, ఎంత పెద్ద నీటి కాలువలో కానీ అది ఎల్లప్పుడూ నీటిలోనే జీవిస్తూ ఉంటుంది. ఒకవేళ అది ఒడ్డుకొచ్చినప్పుడు తనను తాను గిలగిల కొట్టుకొని ప్రాణం పోవడానికి వీలవుతుంది. అలాగే నీవు రక్షణ పొందుకున్న వారివి విశ్వాసములో స్థిరపడి దినదినము పోరాటం చేస్తూ దేవునికి ఇష్టంగా జీవించడానికి నీవు చేపవలే ఎల్లప్పుడూ నీటిలోనే ఉండాలి. అనగా ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని క్రీస్తు తెలియజేశాడు. మరి మనము ద్రాక్ష చెట్టుకు అంటకట్టబడినప్పుడే ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవిస్తాం. చేప నీటిలో జీవించినట్టు మనము కూడా క్రీస్తులోనే జీవించే వారముగా ఉన్నాం. అందుకోసమనే ఒక సైనికుడు మరి సైన్యంలో చేరిన తర్వాత ఎప్పుడు విశ్రాంతిగా ఉండడు, నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటాడు, నిరంతరము శిక్షణ పొందుకుంటూ ఉంటాడు. అలాగే మనము క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు మనము కూడా మరి పోరాటము చేసేవారంగా ఉండాలి. చేప తాను జీవించినంత కాలము నీటిలోనే జీవిస్తుంది. రక్షణలోనికి వచ్చిన నీవు నేను మనమందరము ప్రతిదినము ఆత్మీయ పోరాటము చేస్తూ ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చేప నీటిలో జీవించిన రీతిగా నీవు నేను ప్రార్థనలో, వాక్యములో, సంఘములో నిత్యము జీవించినప్పుడు ఆత్మీయంగా స్థిరపడుతూ ఉంటాము. 2వ అంశము, చేప బ్రతికినంత కాలము ప్రవాహానికి ఎదురు ఈదుతూ ఉంటుంది. అలాగే క్రీస్తులో జీవించినంత కాలము శ్రమలకు ఓర్చుకొని, ఇరుకులకు ఓర్చుకొని, ఇబ్బందులకు ఓర్చుకొని మనము క్రీస్తుకు అనుకూలంగా జీవించే వారముగా ఉండాలి. ఒకవేళ చేప చనిపోతే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది. బ్రతికి ఉన్నప్పుడు నీటి ప్రవాహానికి ఎదురు ప్రయాణం చేస్తూ ఉంటుంది. 3వ అంశము, చేప నీటిలో ఉన్నంతసేపు కళ్ళు తెరిచే ఉంటుంది. మనము చాలాసార్లు గమనించినట్లయితే చేప నిద్రపోతూ ఉంటుంది కానీ కళ్ళు తెరిచే ఉంటుంది. దానికి కనురెప్పలు అనేటిది ఉండకుండా ఉంటుంది. అలాగే మనము నిరంతరము విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు అపవాదికి చోటు ఇవ్వకుండా, ఆలస్యం చేయకుండా గర్జించు సింహం వలె అపవాది మన మీదకి వచ్చినప్పుడు మనం నిరంతరము చేప ఏ విధంగా కళ్ళు తెరిచి ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటుందో మన జీవితంలో కూడా అలర్ట్గా ఉండాలి. ఎల్లప్పుడూ మనము ముందుకు సాగాలి. గర్జించు సింహం వలె
అపవాది నీ చుట్టూ తిరుగుతా ఉన్నప్పుడు నీవు కూడా చోటు ఇవ్వకుండా, నిద్ర పోకుండా ఆత్మీయంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. 4వ అంశము, చేపలు గుంపులుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి, సమూహంగా ఉంటాయి. ఒకవేళ చేప ఒంటరిగా ఉన్నప్పుడు దానిని షార్క్ తినేస్తూ ఉంటుంది. అందుకోసమే గుంపుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అదే రీతిగా క్రైస్తవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. యోనా మరి ఒంటరిగా ప్రయాణం చేసి ఆ యొక్క సముద్రం చేప మింగినట్లు మనం చూస్తూ ఉన్నాం. 5వ అంశము, చేప వలలో చిక్కకుండా జాగ్రత్త పడుతూ ఉంది. ఎందుకోసమంటే ఒకవేళ చేప ఆశపడితే అది వలలో చిక్కుతుంది. చాలా చేపలు ఆ వలకు చిక్కకుండా జాగ్రత్త పడతాయి. అదే రీతిగా ఈ లోకంలో మనలను ఆశ పెట్టే అంశాలు కొన్ని ఉంటాయి. డబ్బు ఆశ ఉంటుంది, అధికారం అనే ఆశ ఉంటుంది, పదవులు అనే ఆశపడి ఆ వలలో చిక్కి మనము దినదినము పతనము అవడానికి అవకాశము ఉంటుంది. చేప ఏ విధంగానైతే జాగ్రత్త పడి వలలో చిక్కకుండా తనను తాను రక్షించుకుంటుందో, మన విశ్వాస జీవితమును కూడా జాగ్రత్తగా ముందుకు కొనసాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనము పరిశీలన చేసుకుందాం. బ్రతికి ఉన్న చేపలాగా జీవిద్దామా, చచ్చిన చేపలాగా జీవిద్దామా? బ్రతికున్న చేప నీటికి ఎదురుగా ప్రయాణం చేస్తుంది, చచ్చిన చేప నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది. బ్రతికి ఉన్న చేప సమూహంగా ఉంటుంది, చచ్చిన చేప ఒంటరిగా ఉంటుంది. ఈరోజు మనము విశ్వాస జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, ఎదురయ్యే పోరాటానికి ఎదురొడి క్రీస్తు సారూప్యంలోనికి నడిపించబడి ఆత్మీయ స్థితిలో ఎదుగుదామా? మనము పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇంతకాలము చచ్చిన చేప వలె ఒంటరిగా ఉన్నామేమో, చచ్చిన చేప వలె శోధనలోకి ఉన్నామో, కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేపలో ఉన్నటువంటి ఈ 5 అంశాలు గనుక ధ్యానించినట్లయితే నీవు కూడా క్రీస్తు సారూప్యంలోకి నడిపించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.